కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చని ఏనాడో మహానుభావులు చెప్పారు. విధిరాతను మార్చుకుని తన రాతను తానే రాసుకుని అనుకున్నది సాధించిన ఈ యువతి తనకున్న వైకల్యంతో ఏనాడు నిరుత్సాహపడకుండా మనోధైర్యంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. అందరిలా తాను సాధిస్తే దాంట్లో విశేషం ఏముంటుంది? అందుకే ఆ యువతి ప్రతిభకు ఎలాంటి వైకల్యం అడ్డు రాదని నిరూపించింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 6 ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి యువతకు స్ఫూర్తిగా నిలిచింది. నల్గొండకు చెందిన రాజశేఖర్, స్వర్ణలత దంపతులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరికి అంధురాలైన కూతురు జన్మించింది. అయితే వీరు కుంగిపోకుండా కూతురు శ్రీ పూజితను అంధురాలిగా కాకుండా సాధారణ యువతుల్లానే పెంచారు. 10వ తరగతి వరకు నల్గొండ అంధుల పాఠశాలలో, ఇంటర్ స్థాయి అంధుల జూనియర్ కళాశాల, డిగ్రీ BA కోర్స్ నల్గొండ NG కళాశాలలో, PG హిస్టరీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, BEd నల్గొండ గోకుల్ కళాశాలలో చదివింది. జాతీయ స్థాయిలో నిర్వహించే నెట్కు సైతం అర్హత సాధించింది. తాను అంధురాలని నిరుత్సాహపడకుండా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కష్టపడి చదివి ఉన్నత విద్య పూర్తి చేసింది. 2022లో తొలి ప్రయత్నంలోనే నల్గొండ జిల్లా కోర్టులో ఫీల్డ్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించింది. ఆ ఉద్యోగం చేస్తూనే గురుకుల లెక్చరర్ కొలువుకు సిద్ధమైంది. ఈ ఏడాది ఏప్రిల్లో వెల్లడైన గురుకుల ఫలితాల్లో ఏకంగా 6 ఉద్యోగాలు సాధించింది. PGT తెలుగు, సోషల్, TGT జూనియర్ లెక్చరర్గా, తెలుగులో డిగ్రీ లెక్చరర్గా ఉద్యోగాలు సాధించింది. ఇక వీటితో పాటు TSPSC Group 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరైంది. ఇందులో సైతం ఏదో ఒక ఉద్యోగం సాధించే అవకాశం ఉంది. ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన శ్రీ పూజితను పలువురు ప్రశంసిస్తున్నారు. తాను అంధురాలని ఏ రోజు బాధపడలేదు. మా తల్లిదండ్రులు నిత్యం ఎంతో ఆత్మస్థైర్యం ఇచ్చారు. 10th, ఇంటర్, డిగ్రీ, PG వరకు బ్రెయిలీ లిపిలో చదివిన నేను ఏ రోజు చదువు పరంగా ఇబ్బంది పడలేదని శ్రీ పూజిత చెప్తోంది. ప్రతి అంశాన్ని మా పేరెంట్స్ చదివి వినిపించేవారని, అలా అన్ని అంశాలు అర్థం చేసుకుని పరీక్షల్లో ఒకరి సహాయంతో బాగా రాసి ఉత్తీర్ణత సాధించారని చెప్తోంది. పోటీ పరీక్షల ప్రిపరేషన్కు అధ్యాపకులు, తల్లిదండ్రులు సహకారం, యూట్యూబ్లో పాఠ్యాంశాలు వింటూ ప్రిపేర్ అయ్యానని శ్రీ పూజిత అంటోంది. కృషి పట్టుదలతో అంధులు కూడా ఏదైనా సాధించొచ్చన్నారు. టీచింగ్ ఫీల్డ్ పై తనకున్న మక్కువ ఉందని, 6 ఉద్యోగాల్లో డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాన్ని ఎంపిక చేసుకుంటారని శ్రీ పూజిత చెప్తోంది.